ఎందుకంటే ప్రపంచంలో ఏ తల్లి ఏ బిడ్డకివ్వనంత ప్రేమను నువ్వు నాకు పంచావు. దానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. కానీ నేను దేవతలా పూజించిన నా తల్లి ఇప్పుడు స్వార్థపరురాలుగా మారిపోతుందేమోనని నా భయం అమ్మా. చాలా కాలం తర్వాత నీ కూతురు నీకు దక్కింది. ఇన్నాళ్ళు ఆమె ఎరుగని ప్రేమని ఒక్కసారి పంచాలనుకుంటున్నావు. అది నేను అర్థం చేసుకోగలను. అలాగే నీ సొంత కూతురికి ఈ పెంపుడు కొడుకుకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కన్న ప్రేమ వైపు నిలబడ్డావు. దాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇదేంటమ్మా, అప్పుడే ఇల్లు వదిలి పొమ్మంటావు, అంతలోనే ఉండమంటావు. నీ మాట మీద నువ్వే నిలబడవా? నన్ను కళ్ళల్లో పెట్టి పెంచిన నువ్వే ఈరోజు నేను కనిపిస్తే ద్వేషించే స్థాయికి వెళ్ళిపోయావు. చాలా బాధగా ఉందమ్మా. నేనా స్థాయికి వెళ్ళలేదు, నువ్వే నేనా స్థాయికి వెళ్లేలా చేశావు. ప్రేమ స్థానంలో ద్వేషాన్ని నింపింది నువ్వో నీ భార్య. అంతేకాదు, ఈరోజు నేను చేసింది కూడా న్యాయమే. ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్న నేనే నిన్నెందుకుండమన్నానో తెలుసా? ఒక గ్రామాన్ని రక్షించడానికి, దేవుడు మాన్యాన్ని రక్షించడానికి. 10 మందికి అవసరమైనప్పుడు ఒక్కడు చనిపోయినా పర్వాలేదు అంటారు. నిన్నింట్లో నుంచి పొమ్మని చెప్పిన నేనే ఉండమని చెప్పడం కరెక్ట్ కాదని నాకు తెలుసు. కాని నాకు తప్పలేదు. నిన్నీ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోమ్మన్నానో తెలుసా? అన్నా చెల్లెళ్ళు పంతాలు పట్టింపులతో ప్రాణాలు తీసుకునేంతవరకు వెళ్ళకూడదని. మనుషుల మధ్య దూరం మనసుల్ని దగ్గర చేస్తుంది. అందుకే నిన్ను వెళ్ళిపోమ్మన్నాను. అలాగని నిన్ను క్యాబ్ డ్రైవర్గానో హోటల్లో వెయిటర్గానో పనిచేయమని చెప్పలేదే. నీకొక ఇల్లిచ్చి నెల నెల డబ్బులు పంపిస్తానని చెప్పాను. దానికి నువ్వు నీ భార్య ఒప్పుకోకపోతే తప్పు నాదా? అక్కడ కూడా నేనమ్మలాగే ప్రవర్తించాను. లేదమ్మా, నువ్వు అమ్మలా ప్రవర్తించుంటే నీకు నిజం కనిపించేది. నాకు కనిపించే నిజాన్ని నేను నమ్మాను అర్జున్. సరే అమ్మా. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజమమ్మా, ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా నువ్వే నా తల్లివి. నీ ప్రేమని భరిస్తాను, నీ ద్వేషాన్ని భరిస్తాను, నీ కోసం ఎన్ని నిందలైనా పడతాను. నీ అప్పు త్వరలోనే తీర్చేస్తాను. అంతవరకు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అన్నా, మీ కోపానికి ఆ మంగకి కనెక్షన్ ఉంది. కానీ పాప మీ మందు గ్లాస్ ఏం చేసిందన్నా? ఈ ఊళ్ళో నాకు ఎదురుందా? లేదనా. ఈ ఊరంతా ఎవరి చేతుల్లో ఉంది? డౌట్ ఏముందనా? ఒక్క దేవాలయం తప్ప అంతా మీ చేతుల్లోనే ఉంది. అది కూడా త్వరలోనే మీ సొంతం అవబోతుంది. మరేంట్రా మంగ నన్నలా తీసి పడేస్తుంది? అన్నా, ఆ మంగను సొంతం చేసుకోవడం కోసం మీరు చాలా చేశారన్నా. చాలు దేవా, చాలు చాలు. పర్లేదు, తాగు మామయ్య.
ఇదిగో దేవా, నువ్వు మామయ్య అని ప్రేమగా పిలుస్తూ మందు తాగిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. మరి ఆ సంతోషం శాశ్వతంగా ఉండాలంటే నువ్వు ఓ పని చేయాలి. ఏంటది? నీ కూతుర్ని, అదే మంగని మా అన్నకిచ్చి చెయ్యి. ఆ తర్వాత నువ్వు సంతోషంగా బతికినన్ని రోజులు మందు తాగుతూ బతికేయచ్చు. ఏంటి, నా బంగారు తల్లిని ఈ దేవగాడికి ఇవ్వాలా? హ, ఇలాంటోడికి నా కూతురునే కాదు, అడుక్కు తినేవాడు కూడా కూతురు ఇవిడికే. మామయ్య, ఎవడ్రా నీకు మామయ్య? నువ్వు మందు పోయడానికి తప్ప నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి పనికిరావు. ఉండు, నీ గురించి ఇప్పుడే నా కూతురికి చెప్తాను. విశ్వాసం లేని కుక్క. తన కోసం మీరు అంత చేశారు. వాళ్ళ నాన్నను మీరే చంపి బాగా తాగి కారు కింద పడి చనిపోయాడని క్రియేట్ చేశారు. అంతేకాదురా, మంగని దక్కించుకోవడం కోసం పాపను కిడ్నాప్ చేయిస్తే రాయి మీద పట్టం వల్ల పాపకి హెల్త్ ఇష్యూ వచ్చింది. అది మన మంచికే కదనా. పాపకు ఆపరేషన్ చేయించాలంటే బోలెడు డబ్బులు కావాలి. వాటి కోసమైనా మంగ నీ దగ్గరికి రావాల్సిందే. లాభం లేదురా. పాప కోసం కూడా మంగ లొంగడం లేదురా. కానీ నేను వదిలిపెట్టను. మంగ, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను ఎంత ద్వేషించినా చివరికి నా దగ్గరకు రావాల్సిందే. అయ్యా అయ్యా అయ్యా, ఆ భువనేశ్వరి వాళ్ళు రేపొద్దున వస్తున్నారయ్యా. మీరు ఆ మంగ సంగతి కాసేపు పక్కన పెట్టేసి ఆ భువనేశ్వర్ సంగతి చూడాలి. రాణి కరెక్ట్ టైంకి వస్తున్నారు. చూడు, ఆ భువనేశ్వరి ఇంట్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు తెలియాలి. అలాగేనయ్యా, వస్తానయ్యా. వాళ్ళ లూప్ హోల్స్ పట్టుకొని ఏం చెయ్యాలో అది చేస్తాను. అవసరమైతే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను. అంతేకాని